ఇదే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పుడు జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ డ్రోన్స్ అండ్ మిసైల్స్ నుండి ఇండియాను రక్షించింది. ఇండియన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ దీనికి సుదర్శన్ చక్ర అని పేరు పెట్టింది. ఇది మేడ్ ఇన్ రష్యా. దాదాపు 100 కోట్లు ఖర్చు చేసి దీన్ని కొనుగోలు చేసింది భారతదేశం. దీని ప్రత్యేకత ఏంటంటే 400 కిలోమీటర్ రేంజ్ లో 360 డిగ్రీస్ లో ఏ మిసైల్ వచ్చినా ఏ డ్రోన్ వచ్చినా ఇది ఈజీగా గాల్లోనే అటాక్ చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ నుండి చాలా మిసైల్స్ అండ్ డ్రోన్స్ మన ఇండియాలోకి వచ్చాయి. కానీ వాటిని అన్నిటినీ సక్సెస్ఫుల్ గా డిస్ట్రాయ్ చేసింది ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్. జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ ని సక్సెస్ఫుల్ గా డిస్ట్రాయ్ చేయగలిగింది. ఇంత యుద్ధ సమయంలో కూడా మనం రాత్రిమర్లు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ ఉండడం వల్లే. దీనిని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసినప్పుడు కొన్ని దేశాలు వ్యతిరేకించినవి కూడా. మన దేశంలోనే కొంతమంది నాయకులు కూడా దీనిని వ్యతిరేకించారు. కానీ మోదీ గారు దృఢంగా ఉండడంతో ఈ రోజున మనం పాకిస్తాన్ నుంచి వచ్చే మిసైల్స్ ను సక్సెస్ఫుల్ గా డిస్ట్రాయ్ చేయగలిగాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియాలో ట్యాక్సెస్ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా మీకు 18% GST ఎందుకు వేశారు అని. మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా మన మీదే ఖర్చు చేస్తున్నారు. కానీ మనకు అది అర్థం కావడం లేదు. అందరికీ అర్థమయ్యేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.